श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిషీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Baba, Sai 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 Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai
Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 29వ అధ్యాయం. స్వప్న కథా కథనం. ఈ అధ్యాయంలో కల్పనాతీతమైన శ్రీ సాయిబాబా కుశలతను నేను గడిచిన అధ్యాయంలో చెప్పిన దానికంటే ఎక్కువగా చెప్తాను. కథా సంగతి మునుపటిలాగానే ఉంటుంది. క్రీస్తు శకం 1916 సంవత్సరంలో గతంలో బాబా చేసే గొప్ప లీలలను విని ఒక భజన బృందం షిరిడీకి ఆయన దర్శనం కోసం వచ్చారు. వారు మద్రాసులో బాబా కీర్తిని విన్నారు. వారంతా కాశయాత్రకు ప్రయాణిస్తూ షిరిడీలో ఆగారు. సాయిబాబా గొప్ప ఉదారులు, దానకర్ణులు, గొప్ప మహాత్ములు. యాత్రికుల మీద కృపతో వారు అపారంగా డబ్బు పంచేవారు. ఒక కాని, అణ, బేడ, అర్ధ రూపాయి, పావలాలను ఎంతో సహజంగా వర్షించేవారు.
అంటే డబ్బును విరివిగా పంచేవారు. కొందరికి 10, కొందరికి 20, కొందరికి రూ. 50 ఇచ్చేవారాయన. ఇంతేనా? పండుగ లేదా ఉత్సవ సమయాల్లో ఏదైనా విశేష కార్యక్రమం ఉన్నప్పుడు లేదా పర్వదినాల్లో మాత్రమే కాక ప్రతిరోజు పైన చెప్పినట్లు ఆయన ఎంతో సంతోషంగా డబ్బు పంచుతుండేవారు. నర్తకులు నర్తించేవాళ్ళు, గాయకులు పాటలు పాడుతుండేవారు, భట్రాజులు స్తుతి చేస్తుండేవారు, గారడీ వాళ్ళు ప్రదర్శనలు ఇచ్చేవాళ్ళు, హరిభక్తులు భజనలో లీనమైపోయేవారు. ఎప్పుడైనా మనసుకు తోస్తే బాబా ప్రయాణికులకు కూడా డబ్బు పంచుతారని, అలా ఆ మహారాజు యొక్క ఉదార స్వభావాన్ని, చేతికి ఎముక లేనట్లు దానధర్మాలు చేసే ఆయన కీర్తిని ఆ నోట ఈ నోట విని వీరు బాబాను దర్శనం చేసుకోవాలన్న కోరికను మనసులో పెట్టుకున్నారు. నిజంగా సాయినాథులు దయామృతమూర్తులు. దీనుల బలహీనుల కష్టాలు అవసరాలు ఏవైనప్పటికీ వారిని హృదయపూర్వకంగా విచారించి ఆదుకునేవారు. ఒక పురుషుడు 3 స్త్రీలతో కలిసి, అంటే తాను, తన భార్య, మరదలు, కూతురు, ఆ నలుగురు అమూల్య అనురాగ చిన్మయ రేఖలను వెదజల్లే ఆ మహనీయుడి దర్శనం చేసుకోవాలని ఉబలాటపడ్డారు. సాయిబాబా దర్శనం చేసుకుని వారు తృప్తి చెందారు. ప్రతిరోజు నియమంగా ఆయన ముందు ప్రేమపూర్వకంగా భజన చేసేవారు. వారి సాంప్రదాయం సమర్థ రామదాసు. వారెంతో ఉత్సాహంతో భజన చేసేవారు. బాబా కూడా తమ మనసుకు తోచినంత రూపాయో ₹1 వారికి ఇచ్చేవారు. ఒక్కోసారి వారికి బర్ఫీ ఇచ్చేవారు. కొన్నిసార్లు ఖాళీ చేత్తో తిప్పి పంపేవారు. సాధారణంగా బాబా పద్ధతి ఇలా ఉండేది. అలా అని ఖచ్చితంగా ఎప్పుడూ అలాగే ఉండేది కాదు. డబ్బు పంచడం అనే మాట మాత్రం నిజం. అందులో అబద్ధమేమీ లేదు. కానీ అది అందరికీ ఇచ్చేవారు కాదు. ఆయన మనసులో ఏముందో ఎవరికీ తెలిసేది కాదు. ఫకీర్లు ఇతరులపై ఆధారపడి జీవించేవారు, భిక్షగాళ్ళు సదా బాబాను అడిగేందుకు వచ్చేవారు. బాబా ఎంత దయామయులైనప్పటికీ ఆయన అందరికీ దాన ధర్మాలు చేసేవారు కాదు. అది ప్రాప్తించే సమయం వచ్చిన వారికే ఆ సత్పురుషుడిచే స్పృశించబడిన అదృష్టమనే సుఖపు డబ్బు నాణేలు లభించేవి. దీనికి సంబంధించిన ఓ సంగతి వింటే శ్రోతలు సంతుష్టులవుతారు. దాన్ని మీ ముందు పెట్టి ఇప్పుడు ముందుకు నడుద్దాం. ఉదయాన్నే ఉపాహారం తీసుకుని బాబా మసీదులో దుని దగ్గర స్తంభాన్ని ఆనుకుని కూర్చున్నప్పుడు కొండాజీ అనే పేరు గల బాబా భక్తుడి కూతురు ఆమని అక్కడికి వచ్చేది. 3 ఏళ్ల వయసుతో దిశమలతో ఉన్న ఆ పిల్ల చేతిలో జింతాను ఉన్న, అంటే తాంబూలంలో వేసుకునే లేదా అలాగే నోట్లో వేసుకునే పొగాకు రంగులో ఉండే చిన్న ఉండలు, జింతాను ఉన్న మూత తెరిచిన రేకు డబ్బాని చేత్తో పట్టుకుని తల్లి జమిలితో కలిసి సరిగ్గా సమయానికి హడావిడిగా వచ్చేది. ఆమని ఎంచక్కా బాబా ఒళ్ళో కూర్చున్నది. ఆ డబ్బా బాబా చేతికిచ్చి బాబా చేయి పట్టుకుని బాబా రూపాయి అంటుండేది. బాబాకి పిల్లలంటే మహాపిచ్చి. ఆ పిల్ల కూడా ముద్దుగా అందంగా ఉండేది. బాబా ఆమెను ముద్దు పెట్టుకుని చేత్తో ఆ పాపను మృదువుగా నిమురుతూ ఆమెని తమ పొట్ట మీద కూర్చోబెట్టుకునేవారు. బాబా ఆ పిల్లని పొట్ట మీద కూర్చోబెట్టుకున్నా ఆమెని మనసు మాత్రం రూపాయి మీదే ఉండేది. జేబు వైపు చూస్తూ బాబా ఇవ్వవా, నాకు ఇవ్వవా అంటుండేది. ఆమెనిదైతే పసి స్వభావం. కానీ పెద్దవాళ్ళకు కూడా డబ్బు మీదే అదే లోభం ఉంటుంది. వారు తమ స్వార్థం నెరవేర్చుకోవడానికి మహా అల్లాడిపోతారు. పరమార్థం కోసం మాత్రం పరితపిస్తూ ఎక్కడో ఒక్కరే అరుదుగా ప్రయత్నిస్తారు. పిల్ల బాబా ఒడిలో కూర్చునేది. ఆమె తల్లి కటకటాల బయట దూరంగా నిలబడి రూపాయి ఇచ్చే వరకు అక్కడి నుంచి కదలొద్దు అని ఆ పాపకు సైగలు చేస్తుండేది. అప్పుడు బాబా కోపంతో ఇలా అనేవారు, ఊరికే నా వెంట పడతావు, నీ బాబుకేమైనా నేను బాకీ పడ్డానా? అప్పనంగా తినిచావు పనికిమాలిందానా. కానీ ఆ కోపం బయటకు చూపడానికి మాత్రమే లోపల హృదయంలో ఆప్యాయత ప్రసూన పరిమళాలతో ప్రేమ తరంగాలు ఎగిసిపడుతుండేవి. బాబా తమ జేబులో చేయి పెట్టి రూపాయిని బయటికి తీసి ఆ డబ్బాలో వేసి దాన్ని గట్టిగా మూసినప్పుడు అది టక్కుమని పెద్ద శబ్దం చేసేది. డబ్బా చేతిలో పడగానే ఆ పిల్ల చెంగున గెంతుతూ వెంటనే ఇంటి దారి పట్టేది. పొద్దుటిపూట ఉపాహార సమయంలో ఇలా ప్రతిరోజు జరుగుతుండేది. అలాగే బాబా లెండికి వెళ్ళడానికి బయలుదేరినప్పుడు కూడా ఆమెనికి ₹1 ఇచ్చేవారు. కోపాన్ని కూడా అలాగే ప్రదర్శించేవారు. ఆ ప్రకారంగా ప్రతిరోజు ₹2 ఆమెకి, ₹6 జమలీకి, ₹5 దాదా కేల్కర్కి, 2 చొప్పున బాగోజీ షిండే, రాధాకృష్ణ బాయిలకు, ₹10 నుంచి ₹15 వరకు తాత్యాకోతే పాటిల్కి, ₹15 నుంచి ₹50 వరకు ఫకీర్ బాబాకి, 8 నిరుపేదలకి ఆయన నిత్యము నియమంగా పంచేవారు. అంటే ఈ డబ్బులన్నీ లెక్కబెడితే రోజుకు ₹90 అవుతాయి. ఇంత డబ్బు బాబా ఆ రోజుల్లో ప్రతిరోజు పంచేవారంటే ఆ రాజేశ్వరుడి ఔదార్యం ఎంతటిది.
ఆ రోజుల్లో ప్రభుత్వం బాబా మీద ఆదాయపు పన్ను వేయాలన్న దృష్టితో ఆ సమాచారాన్ని సేకరించడానికి ఒక అధికారిని నియమించింది ఊరికే కాదు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. సరే, అలా ఉదారంగా ఉండే ఈ దాన స్వభావాన్ని గురించిన కీర్తిని మద్రాస్ బృందం విని సహజంగానే డబ్బు సంపాదించాలన్న కోరిక కలిగి బాబా ఎదుట భజన చేయటం మొదలుపెట్టారు. బయటికి వారి భజన భావభక్తితో ఉన్నట్లు అనిపించేది. లోపల వారికి డబ్బు మీద ఎంతో కోరిక ఉండేది. బాబా డబ్బు ఇస్తారన్న ఆశతో వారందరూ షిరిడీలో ఉండిపోయారు. అందులో ముగ్గురికి బాబా తమకి ఎక్కువ డబ్బు ఇస్తే బాగుండునని ఎంతో కోరిక ఉండేది. కానీ అందులో మద్రాస్ వ్యక్తి వారికి మాత్రం సాయి చరణాల్లో భజన చేయాలనే పరిశుద్ధమైన భావం ఉండేది. వర్షం కురిసే ముందు వెనిలాకాశంలో మురిసిన దూది పింజల్లాంటి మబ్బులను చూసి ఆనందంతో నర్తించే నెమలిలా లేదా చల్లని వెండి వెన్నెలను వెదజల్లే చంద్రుని చూసి ఆనందించే చకోరంలా బాబాను చూస్తే ఆమెకి ఎంతో ప్రేమ కలిగేది. ఒకసారి మధ్యాహ్న హారతి జరిగేటప్పుడు కృపామూర్తి సాయి ఆమె శుద్ధభావ వ్యవస్థను చూసి ఆమెకు ప్రభురామచంద్రుడి రూపంలో దర్శనమిచ్చారు. ఇతరులకు మాత్రం ఎప్పటి సాయినాథులే. కానీ ఆ స్త్రీకి దృష్టికి సీతాపతి శ్రీరాములు కనిపించారు. ఆమె కనురెప్పలను చూసుకొని అశ్రువులు జలజల చెక్కిళ్ళపై రాలాయి. ఆమె 2 చేతులతో చప్పట్లు జరుస్తుంటే దాంతోపాటు కళ్ళ నుంచి అశ్రుజాలధారలు జలపాతంలా దూకాయి. ఈ దృశ్యం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. వారందరి మనసుల్లో జిజ్ఞాస ఉత్పన్నమైంది. ఆమెకి ప్రేమ వరదలు ఎందుకు వచ్చాయి? ఆమె ఒక్కదానికే ఇంతటి ఆనందం ఎందుకు కలగాలి? తర్వాత మూడో ప్రహారము అంటే సాయంత్రము 4:30 గంటలకి ఆమె తన భర్తతో ఎంతో ఆనందంతో ఈ రామదర్శన విశేషాన్ని సాయిబాబా అద్భుతకరాన్ని చెప్పటం మొదలుపెట్టింది. నీలిరంగు కమలాల్లా చామన్చాయ్ వనంలో ఉండేవారు భక్తుల కోరికలను నెరవేర్చే కల్పవృక్షమా? భరతుడి సోదరుడు, సీతకి ఆనందనిచ్చేవాడు, దశరథుని పుత్రుడి అయిన శ్రీరాముడు నాకు కనిపించాడు. తలపై కిరీటము, చెవులకి కుండలాలు పెట్టుకుని మనసు సుమాలతో శోభించేవాడు, పచ్చ పీతాంబరాన్ని ధరించేవాడు, 4 చేతులున్నవాడు, జనకరాజు పుత్రిక భర్త నాకు కనిపించాడు. శంకు చక్ర గదలను ధరించి ఛాతి మీద శ్రీవత్స చిహ్నం అంటే శ్రీ విష్ణువు ఛాతి మీద కేశాల చుట్టూ ఉండే స్నానాన్ని భృగు మహర్షి కాలుతో తన్నిన చిహ్నం అంటారు. ఉన్న కౌస్తు భ్రమణిని సముద్రమధనము నుంచి వచ్చిన 14 రత్నాల్లో ఒకటి మెళ్ళో ధరించిన మనోహరమైన రూపంతో శోభిల్లే సర్వశ్రేష్ఠ పురుషోత్తముణ్ణి నేను చూశాను. మానవ రూపం ధరించిన విష్ణువు యొక్క అసాధారణమైన అవతారము సీతకి ప్రాణాధారుణ్ణి ఉత్సాహాన్ని పెంచే చేతనాశక్తి అయినవాడు, మనసుని ఆకర్షింపు చేసే ధనుసును ధరించిన శ్రీరాముడు నాకు కనిపించాడు. బాహ్యానికి చూడటానికి ఆయన ఫకీర్లా కనిపించినా ఇంటింటా భిక్ష చేస్తున్నా కూడా నాకు ఆయన జానకి జీవన మనోహర ధనుర్ధారి శ్రీరాముడిలా కనిపించాడు. పైకి ఆయన అవలీలలా కనిపించినా ఎవరి మనసుకి ఎలా అనిపించినా సరే ఆయన నాకు జానకి జీవన మనోహర ధనుర్ధారిలా కనిపించారు. ఆ స్త్రీ గొప్ప భావిక భక్తురాలు. కానీ ఆమె భర్త ఎంతో స్వార్థపరుడు. స్త్రీల జాతి ఇలాగే అమాయకంగా ఉంటుంది. ఆ రఘుపతి ఇక్కడికి ఎలా రాగలుగుతాడు? మనసులో ఎలా ఉంటుందో అలాగే ఈ అమాయక భక్తులకి కనిపిస్తుంది. మా అందరికీ సాయి కనిపిస్తుంటే నీకు మాత్రం రాముళ్ళ ఎలా కనిపిస్తాడు
అని పిచ్చిగా అనేక రకాలుగా వాదించి అతను ఆమెను అవహేళన చేశాడు. అందుకు ఆ స్త్రీ మనసుకి దుఃఖం అనిపించలేదు. ఆమెకు అబద్ధపు కల్పనలు చేసే అలవాటు లేదు. గొప్ప అధికారి అంటే పారమార్థకంలో గొప్ప పాత్రత కల వ్యక్తిగా అని ఆమె గొప్పగా ప్రసిద్ధి చెందింది. ఆమెకు అనుక్షణము సుఖదాయకమైన రామదర్శనం అవుతుండేది. ఆ తర్వాత మెల్లగా ఆమెకు డబ్బు మీద లోభం మొదలైంది. ద్రవ్యం దగ్గర దైవం ఉండడు కనుక రామదర్శనం ఆగిపోయింది. లోభానికి ఇలాంటి స్వాభావిక గుణం ఉంటుంది. సాయిబాబాకి ఆమె గత సమాచారం అంతా తెలుసు. ఆ స్త్రీకున్న ఆ చెడు ప్రవృత్తి నశించిపోవటం గురించి తెలుసుకొని ఆయన ఆమెకు మళ్ళీ రామదర్శనాన్నిచ్చి ఆమె కోరికను తీర్చారు. సరే, తర్వాత అదే రాత్రి ఎంతటి అద్భుత సంఘటన జరిగిందో చూడండి. నిద్రలో ఆమె భర్తకి భయంకరమైన స్వప్నం వచ్చింది. అతను ఓ పట్టణంలో ఉన్నాడు. అక్కడ పోలీసులు అతన్ని పట్టుకొని పెడరెక్కలు విరిచి కట్టి ఆ త్రాడుని గట్టిగా పట్టుకొని అతని వెనక నిలబడి ఉన్నారు. అక్కడే ఒక కటకటాల గది ఉంది. దానికి బయట ఆ దగ్గరలో సాయిబాబా గప్చిప్గా దాన్నంతా చూస్తూ నిలబడి ఉన్నారు. అలా ఆ సాయి మహారాజుని సమీపంలో చూసి ఆ వ్యక్తి రెండు చేతులు జోడించి ముఖం దీనంగా పెట్టి ఇలా అన్నాడు: బాబా, మీ కీర్తిని విని నేను మీ చరణాల వద్దకు వస్తే మీ ఎదుటనే మాకు ఇలాంటి సందర్భం ఎలా వచ్చింది? మహారాజు ఇలా సమాధానం ఇచ్చారు: చేసిన కర్మను అనుభవించి తీరాలి. దానికి ఆ వ్యక్తి ఎంతో వినయంగా ఇలా అన్నాడు: నేను అలాంటి కర్మలు ఏమీ చేయలేదు. ఖచ్చితంగా ఈ జన్మలో అయితే మాత్రం ఏమీ చేయలేదు. దేనివల్ల నాకు ఈ సంకటం వచ్చి పడింది? అప్పుడు మహారాజు ఇలా అన్నారు: పూర్వజన్మలో చేసి ఉంటావు. అప్పుడు అతను ఇలా అన్నాడు: గత జన్మ గురించి నాకేం తెలుసు? అప్పుడు నేను ఒకవేళ అలా చేసినా మీ దర్శనంతో అది భస్మమైపోవాలి కదా. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ రాజు కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. నాకు మీ దర్శనం అయిన అగ్నిలో పడి సమూలంగా దగ్ధమయ్యే ఎండుగడ్డిలానే చేసిన ఆ కర్మల నుంచి నేను ముక్తుణ్ణి ఎందుకు కావటం లేదు? అప్పుడు మహారాజు ఇలా అడిగారు: అలాంటి విశ్వాసం నీకుందా? ఆ వ్యక్తి ఉంది అనగానే బాబా అతన్ని కళ్ళు మూసుకోమన్నారు. ఆజ్ఞ ప్రకారం అతను కళ్ళు మూసుకొని నిలబడి ఉన్నప్పుడు ధన్మని ఎవరో పడిన శబ్దాన్ని అతను విన్నాడు. ఆ శబ్దం చెవుల్లో పడగానే అతను ఉలిక్కి పడ్డాడు. కళ్ళు తెరిచి చూడసాగాడు. అప్పుడు తాను స్వయంగా బంధాల నుంచి పూర్తిగా ముక్తుడై ఉన్నట్లు కనిపించింది. పోలీసు రక్తంతో తడిసి కనిపించాడు. దానికి ఆ వ్యక్తి ఎంతో భయపడి మహారాజు వైపు చూడసాగాడు. మహారాజు మందహాసంతో అతనితో ఇలా అన్నారు: నువ్వు ఇప్పుడు బాగా దొరికావు. పోలీసు అధికారి ఇప్పుడు వస్తున్నాడు. ఇక్కడ జరిగిందంతా చూసి నిన్నొక లొంగని క్రూరుడిగా భావించి మళ్ళీ జైల్లో పెట్టాడు. అప్పుడు ఆ వ్యక్తి నిస్సహాయంగా ఇలా అన్నాడు: బాబా, మీరు నిజమే చెప్పారు. ఏదో ఒకటి చేసి నన్ను విడిపించండి. మీరు తప్ప నన్ను రక్షించేవారెవరూ నాకు కనిపించటం లేదు. అది విని సాయి మహారాజు ఇలా అన్నాడు: మళ్ళీ కళ్ళు మూసుకో. ఆ రకంగానే చేసి ఆ వ్యక్తి కళ్ళు తెరిచాడు. అప్పుడు ఇంకా ఆశ్చర్యకరమైన సంగతి జరిగింది. స్వయంగా అతను కటకటాలకు బయట ఉన్నట్లు సాయి మహారాజు తనకు దగ్గరలో నిల్చుని ఉన్నట్లు కనిపించింది. వెంటనే ఆయనకి సాష్టాంగ నమస్కారం చేశాడు. దానికి బాబా అతన్ని ఇలా అడిగాడు: ఇప్పుడు నువ్వు చేసే నమస్కారానికి ఇంతకు ముందు నువ్వు ఎప్పుడూ పెట్టే నమస్కారానికి ఏదైనా తేడా ఉందా? నాకు విచారపూర్వకంగా చెప్పు. అందుకు ఆ వ్యక్తి ఇలా అన్నాడు: భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. ఇదివరకటి నమస్కారం కేవలం డబ్బు కోసమే. ఇప్పుడు మీరు పరమేశ్వరుడన్న భావనతో చేశాను. పూర్వం మీ పట్ల అసలు ప్రేమ, భక్తి అనేవి ఉండేవి కావు. అంతేకాదు, ముస్లిం అయి ఉండి మా హిందువులను మార్పిడి చేస్తున్నారని లేదా శాస్త్ర విరుద్ధంగా ఆచరింప చేస్తున్నారని నా మనసులో కోపం ఉండేది. దానికి బాబా ఇలా అడిగారు: మీ మనసులో ముస్లిం దేవతలపై భక్తి లేదా?
ఆ వ్యక్తి లేదు అన్నప్పుడు బాబా అతన్ని ఇలా అడిగారు, నీ ఇంట్లో పంజా అంటే 5 పవిత్ర పురుషులను దర్శింపజేసే ముస్లింలకు సంబంధించిన ఇనుముతో చేసిన ఓ చెయ్యి లేదా? దాన్ని నీవు మొహరం రోజున పూజిస్తావు కదా? అలాగే మీ ఇంట్లో కార్డ్ బీబీ అనే పేరు గల ముస్లిం దేవత లేదా? ఆమెను నువ్వు పెళ్ళిళ్ళు శుభకార్యాల్లో పూజించి గౌరవించి శాంతింపచేస్తావు కదా? నిజమే అని ఆ వ్యక్తి తలూపుగానే మహారాజు అతని ఇంకా ఏదైనా కోరిక ఉందా అని అడిగినప్పుడు తన గురువు సమర్థ రామదాస్ స్వామి దర్శనం మీద కోరిక కలిగింది అతనికి. అప్పుడు మహారాజా అతన్ని వెనక్కి తిరిగి చూడు అన్నారు. అతను వెనక్కి తిరిగి చూడగానే సమర్థ రామదాస స్వామి సశరీరులుగా ఎదుట నిలిచి ఉన్నట్లు కనిపించారు. ఆ వ్యక్తి ఆయనకి నమస్కరించగానే ఆయన అదృశ్యులైనారు. అప్పుడు ఆ వ్యక్తి జిజ్ఞాసాపూర్వకంగా మహారాజుని ఇలా అడగసాగారు, బాబా మీకు వయసైపోయింది, మీ ఈ శరీరం వృద్ధిలా అనిపిస్తుంది, మీకు మీ ఆయుష్ పరిమితి అంటే మీరెంతకాలం జీవించి ఉంటారో తెలుసా? ఏమంటున్నావు? నేను ముసలివాణ్ణా? నాతో కలిసి పరిగెత్తు చూద్దాం అని సాయి మహారాజు పరిగెత్తసాగారు. అతను ఆయన వెనక పరిగెత్తాడు. మహారాజు గొప్ప వేగంతో పరిగెత్తుతూ ఉంటే గాలిలో దుమ్ము చెలరేగింది. ఆ సమయాన్ని సరిగ్గా అవకాశంగా తీసుకొని ఆయన అదృశ్యులైనారు. ఆ వ్యక్తికి మెలకువ వచ్చింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ జై. సరే, అతనికి మెలకువ రాగానే అతను తన స్వప్నంలోని స్థితిని గురించి ఆలోచించినప్పుడు అతని మనసులోని భావన తలక్రిందలైంది. అతను బాబా మహత్యాన్ని ప్రశంసించసాగాడు. సాయి చేసిన ఆ అద్భుత లీల చూసి ఆయన చరణాలపై అతనికి భక్తి కలిగింది. ఇది వరకటి స్థితి మారిపోయింది. బాబా గురించిన సంశయం అస్తమించింది. చూడబోతే అదంతా స్వప్నమే. కానీ ఆ ప్రశ్నలను, ఆ సమాధానాలను విని శ్రోతలు వాటిలోని నిగూఢమైన భావార్థాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలా ప్రశ్నోత్తరాల సంవాదం జరిగి ఆ మద్రాసి వ్యక్తికి ఎంతో జ్ఞానం కలిగింది. హాస్య వినోదాల వల్ల అతనికి బాబాపై ఉన్న వ్యతిరేక భావన నశించిపోయింది. మర్నాడు ఉదయం ఈ భక్తులు మసీదుకి దర్శనానికి వచ్చారు. అప్పుడు సాయినాథులు కృపతో వారికి 2 రూపాయలు బర్ఫీ ఇచ్చారు. అలాగే తమ జేబు నుండి 2 రూపాయలు ఇచ్చి వారందరినీ అక్కడే కొద్ది రోజులు ఉంచుకున్నారు. ఆ భక్త బృందంచే నియమిత భజన పూజలు జరిగాయి. కొద్ది కాలం తరువాత ఆ బృందం వెళ్ళిపోవాలని బయలుదేరింది. బాబా వద్ద నుంచి డబ్బు లభించకపోయినా అల్లా మాలిక్ బహత్ తేడా, అల్లా తుమారా అచ్చా కరేగా అనే ఆశీస్సులు బాగా లభించాయి. తరువాత ఇవే వారికి ఉపయోగపడ్డాయి. సాయి ఇచ్చిన ఈ ఆశీర్వాద వచనాలు దారిలో పోతున్నప్పుడు వారి మనసు నిండా ఆవరించటం వల్ల వారికి కల్లో కూడా ఏమాత్రము దుఃఖఛాయలే లేకుండా పోయాయి. ఆశీస్సులను అనుసరించి వారికి ఎటువంటి కొరత కలుగలేదు. యాత్ర చక్కగా జరిగింది. దారిలో అసలు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారు సుఖంగా తమ ఇల్లు చేరుకున్నారు. మనసులో అనుకున్నట్లే యాత్ర పూర్తి అయింది. దాంతోపాటు అనేక యాత్రలు కూడా చేశారు. అందరికీ అనుపమ ఆనందం కలిగింది. వారు సాయి మాటలను ప్రేమగా స్మరించుకునేవారు. సాయి సత్పురుషుని అల్లా అచ్చా కరేగా ఆశీస్సు అక్షరాలా నిజమై ఆ బృందం మనోరథం నెరవేరింది. అలా తీర్థయాత్రలకు బయలుదేరిన ఆ సదాచార సంపన్నులు, సత్వగుణ యుక్తులు, భగవద్భక్తులైన మద్రాసు బృందాన్ని సాయిబాబా సంసార బంధనాల నుండి విడిపించారు. అలాంటిదే మరొక రసభరితమైన కథను చెప్తాను. శ్రోతలు దాన్ని శ్రద్ధగా వినండి. భక్తి భావంతో వింటే అప్పుడు భక్తుల మనోరథాన్ని నెరవేర్చే కల్పవృక్షము పరమ దయాపరులైన సాయి తమ భక్తుల ఇచ్చలను విసుక్కోకుండా సదా సర్వదా ప్రేమతో ఎలా నెరవేరుస్తారో తెలిసి శ్రోతలకు ఆశ్చర్యం కలుగుతుంది. అది ఠానే జిల్లాలో బాంద్రా తాలూకా పట్టణం. అక్కడ రఘునాథరావు టెండోల్కర్ అనే పేరు గల వ్యక్తి ఉండేవాడు. అతను తీవ్ర బుద్ధి, గంభీర స్వభావంతో ఉన్న బహుశ్రుతుడు, అంటే ఎన్నో గోష్ఠులను విన్న, ఎన్నో విషయాల గురించి తెలిసిన గొప్ప భక్తుడు అతను.
అతను ఎప్పుడూ ఎంతో ఆనందంగా ఉంటూ సాయిపద కమలాల్లోని ఉపదేశమనే మధువుపై ఆశతో సాయి నామాన్ని అఖండంగా జపిస్తూ ఆ భక్తిలో లీనమై ఉండేవాడు. స్వయంగా రచించిన అభంగాల సంగ్రహానికి అనగా రఘునాథ సావిత్రి భజనమాల పుస్తక రూపాన్నిచ్చి అందులో అతను సాయిబాబా లీలలను వర్ణించాడు. దాన్ని చదువుతుంటే నిజంగా అందులో అడుగడుగునా అనురాహ చిన్మయ చైతన్య దారలు ఒలికించే సాయియే కనిపిస్తారు. అతని భార్య పేరు సావిత్రి. అతని పెద్ద కొడుకు పేరు బాబు. వారిద్దరి విచిత్ర అనుభవాన్ని వినండి. సాయి చరిత్రలోని విశేషాన్ని వినండి. ఓసారి వైద్య కళాశాలలో ఇంగ్లీషు వైద్య విద్యలో శిక్షణ పొందుతున్న బాబు మనసుకి తాను పరీక్ష పాస్ అయ్యే విషయంలో సంశయం రావటం వల్ల పరీక్షకు వెళ్ళకూడదు అనుకున్నాడు. అతను రాత్రినే పగులుగా చేసి ఎంతో శ్రమించి చదివాడు. ఒకసారి సహజంగా ఒక జ్యోతిష్యుడిని నేను పరీక్ష పాస్ అవుతానా అని అడిగాడు. అప్పుడు ఆ జ్యోతిష్కుడు పంచాంగం పుటలు తిరగవేసి గృహస్థాన గృ- గ్రహ గ్రహస్థానాలు చూసి వేళ్లతో రాసి నక్షత్రాలను లెక్కపెట్టి మొహాన్ని విచారంగా పెట్టి బాబు వైపు చూసి ఇలా అన్నాడు. నీవెంతో శ్రమపడ్డావు, కానీ ఈ సంవత్సరం నీ గ్రహస్థితి బాగాలేదు. వచ్చే సంవత్సరం చాలా బాగుంది. వచ్చే సంవత్సరం పరీక్ష నిస్సంశయంగా పాస్ అవుతావు అన్నాడు. ఇది విని విద్యార్థి మనసులో దిగ్భ్రాంతి చెందాడు. అతనికి భయమేసింది. ఒకవేళ తమ పడ్డ శ్రమ వృధా అయితే ఇక పరీక్షకు కూర్చోవటం వల్ల మాత్రం ప్రయోజనం ఏముంటుంది అనిపించింది. కొన్ని రోజులకి ఆ విద్యార్థి తల్లి షిరిడి వెళ్ళింది. సాయిబాబా చరణాలపై శిరస్సు పెట్టి నమస్కరించినప్పుడు బాబా ఆమెని కుశల ప్రశ్నలు వేశారు. పిల్లవాడి పరీక్ష సమాచారం బయటపడింది. ఆ తల్లి దీనంగా బాబాతో ఇలా అంది. గ్రహాలు అనుకూలంగా ఉంటేనే పిల్లవాడు పరీక్ష వ్రాస్తాడు. జ్యోతిష్కుల జాతకం చూసి ఈ సంవత్సరం బాగాలేదన్నారు. కనుక పిల్లవాడు పరీక్షకు చదువుకుని కూడా వ్రాయటం లేదు. బాబా, ఈ గ్రహాలు ఇలా ఎందుకు వక్రించాయి? ఈ సంవత్సరం మాకు ఇలా నిరాశ ఎందుకు కలిగింది? పరీక్ష ఒక్కసారిగా పూర్తయి పిల్లవాడు పాస్ అవుతాడని మేమంతా ఆశించాం. ఆమె దయనీయంగా చేసిన ప్రార్థన విని బాబా ఇలా అన్నారు. వాడిని నా మాట వినమని చెప్పు. జాతకాన్ని చుట్టి అవతల పెట్టి హాయిగా ప్రశాంత చిత్తంతో వాణ్ణి పరీక్షకు కూర్చోమను. ఎవరి మాట పట్టించుకోకండి. జాతకాలు వెనక పడకండి. సాముద్రికాలను చేతులు, కాళ్ళు ఇత్యాది అవయవాల మీద శుభ సిగ్నాలు చూసి భవిష్యత్తు చెప్పటం విశ్వసించకండి. బాగా చదువుకోమని పిల్లవాడితో చెప్పండి. అతని శ్రమ ఫలిస్తుంది. ప్రశాంత చిత్తంతో పరీక్షకు కూర్చోమనండి. నిరాశ చెందవద్దు అనండి. నాపై విశ్వాసం పెట్టమని చెప్పండి. సరే. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. బాబా ఆజ్ఞ తీసుకొని తల్లి తన గ్రామానికి వెళ్ళిపోయింది. పిల్లవాడికి బాబా చెప్పిన మాటలు చెప్పి అతనికి ఆ తల్లి ఉత్సాహాన్ని, ధైర్యాన్ని నూరిపోసింది. పిల్లవాడు కూడా సాయి మాటలకు ఆనందించి పరీక్షకు కూర్చున్నాడు. నియమిత సమయానికి సరైన సమాధానాలు వ్రాశాడు. లిఖిత పరీక్ష పూర్తయింది. సమాధానాలు కూడా పూర్తిగా సంతృప్తికరంగా వ్రాశాడు. కానీ తన గురించి తనకున్న అవిశ్వాసం అతన్ని దృఢంగా పట్టుకోవడం వల్ల స్థిరమైన అతని బుద్ధి మళ్ళీ చలించింది. పాస్ అవడానికి అవసరమైన చక్కటి జవాబులు రాశాడు. అయినా ఆ విద్యార్థికి అది అసంపూర్ణంగా అనిపించింది. అతని ధైర్యం నీరు కారిపోయింది. నిజానికి అతను ఆ లిఖిత పరీక్ష పాస్ అయ్యాడు. అయినా తను పాస్ కాడు అని అతనికి అనిపించింది. కనుక అతను ఉదాసీనంగా అయిపోయి మౌఖిక పరీక్షకు కూర్చోలేదు. ఇక్కడ మౌఖిక పరీక్ష ప్రారంభమైంది. మొదటి రోజు గడిచిపోయింది. మర్నాడు అతని మిత్రుడు ఒకడు అతని ఇంటికి వచ్చాడు. అప్పుడు ఆ విద్యార్థి భోజనానికి కూర్చొని ఉన్నాడు. మిత్రుడు ఇలా అన్నాడు. ఇదేమిటి వింత? పరీక్షాధికారికి నీ గురించిన చింతే పట్టుకున్నదేమిటి? ఆయనే నన్ను చూసి రమ్మని పంపించాడు. టెండూల్కర్ నిన్న పరీక్షకు ఎందుకు రాలేదు అని అడిగాడు. అప్పుడు నేను ఆయనతో లిఖిత పరీక్షలో పాస్ కానప్పుడు ఇక నోటి పరీక్షకు శ్రమపడి ఎందుకు వెళ్ళాలని అతను ఉదాసీనంగా అయి ఇంట్లో కూర్చున్నాడు. దానికి ఆ పరీక్షాధికారి నాతో, నువ్వు వెళ్ళి అతన్ని నీ వెంట పెట్టుకొనిరా. లిఖిత పరీక్షలో అతను పాస్ అయ్యాడని అతనికి చెప్పు అని అన్నాడు. అది విన్న వెంటనే ఆ విద్యార్థికి కలిగిన ఆనందం ఎంతని వర్ణించాలి.
అతడు సాయి మహారాజుకి ప్రార్థనాపూర్వకంగా నమస్కరించి ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోకుండా గొప్ప ఉత్సాహంతో పరిగెత్తడం మొదలుపెట్టాడు. సరే, తర్వాత చాలా జరిగింది. పరీక్ష పాస్ అవ్వాలన్న అతని కోరిక నెరవేరింది. అతని మనసులో కోరిక నెరవేర్చి బాబా అతన్ని తమ చరణాల్లో దృఢంగా లీనం చేసుకున్నాడు. పిండి విసిరేవారు తిరగల పిడిని అటూ ఇటూ ఊపి దృఢంగా చేస్తారు. గురుచరణాల్లో నిష్ఠా నియమం కూడా అంతే, అలాగే ఉంటుంది. సాయిబాబా నిష్ఠను అదే పనిగా ఊపి దృఢతరం చేస్తారు. వాళ్ళ మనసుల్లోని భావన చలించే విధంగా ఆయన ఎవరికీ కూడాను ఎప్పుడు ఏమీ చెప్పేవారు కాదు. బాబా ఇచ్చే అనుభవాలు ఎప్పుడూ ఇలాగే ఉండేవి. ఆ విధంగా ఆయన తమ భక్తుల శ్రద్ధను దృఢతరం చేసేవారు. ఆయన చెప్పిన మార్గంలో వెళుతున్నప్పుడు మొదట్లో మధురంగా సుఖంగా అనిపిస్తుంది. కానీ తరువాత దారంతా ముళ్ళ పొదలు ఎంతలా వ్యాపించి ఉంటాయంటే ఎక్కడ చూసినా ముళ్ళే కనిపిస్తాయి. అప్పుడు మన శ్రద్ధ చలిస్తుంది. మనసులో సహజంగా సంశయం రావడం మొదలై ఈ అడ్డదిడ్డమైన దారిలో సాయిబాబా ఎందుకు తీసుకువచ్చారా అనిపిస్తుంది. అయితే అలా అనిపించిన చోటే ప్రయత్నపూర్వకంగా శ్రద్ధను నిలిపి ఉంచుకోవాలి. ఈ కష్టాలు ప్రత్యక్షంగా మనకి గీటురాళ్లే. ఆ కష్టాల వల్లే మనసులో శ్రద్ధ దృఢంగా నాటుకుంటుంది. కష్టాల్లో పెదవి విప్పి నోరారా అఖండంగా సాయినామ స్మరణ చేస్తుంటే కష్టాలన్నీ కాలు జాడించి పారిపోతాయి. నామానికి అంత ప్రచండ శక్తి ఉంది. చూడండి, నామం పాపాలనే పర్వతాలను పడగొడుతుంది. నామం దేహ బంధాలను తెంచేస్తుంది. నామం చెడు వాసనలను సమూలంగా తరిమివేస్తుంది. నామం కాలుడి మెడని విరిచేస్తుంది. జనన మరణాల పరిభ్రమణను తప్పిస్తుంది. ఆ సంకటాలకి ప్రయోజనం ఉంటుంది. ఆ సంకటాలను కూడా సాయియే సృష్టిస్తారు. ఎందుకంటే వాటి వల్లే మనం సాయి నామస్మరణ చేస్తాం. సంకటాలు కూడా అప్పుడే సర్వనాశనం అవుతాయి. ఆ పిల్లవాడి తండ్రి బాబాకి ఎంతో ప్రేమిక భక్తుడు. అతను భావుకుడు, ఎంతో గంభీరుడు, ఉదారుడు, నీతి నియమాలతో వ్యవహరించేవాడు. ముంబై పట్టణంలో ఉండే గ్రహం అనే పేరుగల ప్రసిద్ధి చెందిన విదేశీ వ్యాపార సంస్థలో అతను ఏకనిష్ఠతో నిజాయితీగా ఉద్యోగం చేసేవాడు. వృద్ధాప్యం వచ్చి మీద పడడంతో అతని దేహంలో బలహీనత చోటు చేసుకుంది. అతని కళ్ళకి అంధత్వము వచ్చింది. ఇంద్రియాలు తమ పనులు నిర్వర్తించడంలో అసమర్థమయ్యాయి. హాయిగా కూర్చొని విశ్రాంతి తీసుకుంటే బావుండు అనిపించింది. పని చేయడానికి అతని శరీరంలో శక్తి మిగల్లేదు. కనుక శారీరక ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి రఘునాథరావు సెలవు పెట్టి విశ్రాంతి తీసుకోవడం మొదలుపెట్టాడు. తర్వాత ఆ సెలవు అయిపోయింది. విశ్రాంతి పూర్తిగా లభించలేదని మళ్ళీ దరఖాస్తు పెట్టుకొని ఇంకా సెలవు మంజూరు చేయమని ప్రార్థించాడు. అయితే ఆఫీసు ముఖ్యాధికారి చాలా వివేచనాపరుడు, దయాగుణం గలవాడు. నిజాయితీ గల తమ సేవకుడి సేవను చూసి ఉదార హృదయం గల అతని యజమాని అతని శేష జీవితం గడపడానికి ప్రేమతో అతని జీవితంలో సగభాగాన్ని పెన్షన్గా ఇచ్చాడు. ఇది నిజానికి ప్రభుత్వ విధానం. ఉత్తమ సంస్థలు కూడా సందర్భానుసారం నమ్మకమైన సేవకుల నిమిత్తం వారికి ప్రోత్సాహకరంగా ఈ విధానాన్ని అవలంబిస్తాయి. కానీ నా యజమాని కూడా నాకలా ఇస్తాడా? నేను వృధాగా ఏ పని లేకుండా ఉండిపోతానేమో అని అతను విచారించసాగాడు. 150 రూపాయల తన జీతంలో 75 రూపాయలు పెన్షన్తో రోజు గడిపి కడుపు నింపుకోవడం భారమవుతుంది అన్న చింత అతని మనసుని తొలిచేసింది. అయితే ఆ తర్వాత ఓ తమాషా జరిగింది. బాబా చేసిన అద్భుతమైన పని చూడండి. వాళ్ళ హితానికి సంబంధించిన విషయాన్ని రఘునాథరావు భార్యని ఆయన ఎంత కుశలతతో అడిగారో వినండి. పెన్షన్ తీసుకోవడానికి 15 రోజుల ముందు బాబా ఆమె కల్లోకి వచ్చి ఆవిడ అభిప్రాయాన్ని అడిగారు. నెలకి 100 రూపాయలు ఇవ్వాలని నా మనసుకు అనిపిస్తోంది. నీ మనసులో అనుకున్న దానికి అది సరిపోతుంది కదా. అందుకు ఆ స్త్రీ ఇలా అంది, ఎందుకలా అడుగుతున్నారు బాబా? మాకు మీపై విశ్వాసం ఉంది. ఇక్కడ అతని దరఖాస్తు మంజూరైంది. రఘునాథరావు నమ్మకస్తుడైన ఉద్యోగి కనుక. ఈ రోజు వరకు అతను అపారమైన సేవ చేశాడు కనుక అతనికి జీతంలో సగం పెన్షన్గా ఇవ్వాలని నిర్ణయం జరిగింది. నోటితో బాబా 100 రూపాయలని అన్నప్పటికీ దాని మీద ఇంకా 10 రూపాయలు ఎక్కువ 110 రూపాయలు ఇచ్చారు. అలా దయ చూపించేవారు సాయి సమర్థులు.
భక్తుల పట్ల తమకుండే ప్రేమను ఆయన నిగ్రహించుకోలేకపోయేవారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీకి జై. ఇప్పుడు మరొక అందమైన మనోరంజకమైన భక్తుల ప్రేమను పంచే శ్రోతలను ఆనంద డోళికల్లో ఊపే కథను వినండి. కెప్టెన్ హాటే అని పేరు గల ఒక డాక్టర్ బాబా పట్ల గొప్ప శ్రద్ధాభక్తులున్నవాడు. బాబా అతనికి ఒక తెల్లవారుజామున స్వప్న దర్శనం ఇచ్చారు. అదో అందాలొలికే అపురూపమైన కథ. హాటే గ్వాలియర్లో ఉండేవాడు. అక్కడ అతను స్వప్నంలో బాబాను చూశాడు. ప్రశ్నించే విషయంలో బాబాకున్న కుశలతను హాటే దానికిచ్చిన సమాధానాలను వినండి. బాబా ఇలా అన్నారు, నన్ను మర్చిపోయావా? హాటే వెంటనే ఆయన కాళ్ళు పట్టుకొని ఇలా సమాధానమిచ్చాడు, పిల్లవాడు ఒకవేళ తల్లిని మరిచిపోతే ఆమె కాక అతనికి జీవించటానికి మరో సాధనం ఉంటుందా అని లేచి హాటే హడావిడిగా తోటలోనికి వెళ్ళి నవనవలాడే తాజా చిక్కుడుకాయలను కోసి స్వయం పాకానికి కావలసిన సామాగ్రిని, స్వయం పాకం అంటే భోజనానికి కావలసిన బియ్యం, పప్పు, పిండి, నెయ్యి మొదలైన సామాన్లను దక్షిణ డబ్బుతో సహా ఓ ప్రత్యేకమైన పద్ధతిలో భక్తిపూర్వకంగా తయారు చేశాడు. అలా అన్నీ సిద్ధం చేసుకొని ఆ చేతను బాబాకు అర్పించబోతున్నప్పుడు అంతలోనే హఠాత్తుగా అతని కళ్ళు తెరుచుకున్నాయి. తనకి కలొచ్చిందని అతనికి తెలిసింది. హాటే మనసుకు ఆ పదార్థాలన్నీ కలిపి షిరిడీకి వెళ్ళి బాబాకి ప్రత్యక్షంగా అర్పించాలనిపించింది. అయితే అప్పుడు అతను గ్వాలియర్లో ఉన్నాడు కనుక ముంబాయికి లేఖ వ్రాసి ఆ విషయమంతా వివరంగా మిత్రుడికి కాకాసాహెబ్ దీక్షిత్కి తెలియజేశాడు. షిరిడీ వెళ్ళమని అతనికి విన్నపం చేశాడు. అతనికి ఇంకా ఇలా తెలియపరిచాడు, పోస్టులో డబ్బొస్తుంది, యోగ్యమైన వంట సామాగ్రిని తీసుకోండి, కానీ చిక్కుడుకాయలు మాత్రం ఏదో రకంగా అందుబాటులో ఉండేటట్లు చూడండి. మిగిలిన డబ్బు మీతో తీసుకెళ్ళి వంటకంతో పాటు బాబాకి ఇవ్వాలి. అప్పుడు బాబా పాదాలకి నమస్కరించి ప్రసాదం అడిగి నాకది పంపించాలి. డబ్బు రాగానే ఆ మిత్రుడు కాక బయలుదేరి షిరిడీకి వెళ్ళి సామాను తీసుకున్నాడు. కానీ చిక్కుడుకాయలు మాత్రం దొరకలేదు. సరిగ్గా అదే సమయానికి ఒక స్త్రీ తల మీద తట్ట పెట్టుకొని వచ్చింది. ఆమెను పిలిచి చూసినప్పుడు అందులో చిక్కుడుకాయలు కనిపించాయి. అది అందరికీ ఆశ్చర్యం కలిగించింది. అప్పుడు అతను సామానంతా మసీదుకు తీసుకొని వెళ్ళి సాయి మహారాజుకి అర్పించాడు. ఆయన దాన్ని నానాసాహెబ్ నిమోర్కర్కి ఇవ్వగా నిమోర్కర్ మరునాడు దాన్ని వండి బాబాకి నైవేద్యం పెట్టడానికి తెచ్చాడు. తర్వాత బాబా భోజనానికి కూర్చున్నప్పుడు అన్నము, పప్పు మొదలైన వాటిపై చేయైనా పెట్టకుండా చిక్కుడుకాయ కూరను తీసుకోవటం చూసి అందరికీ ఆశ్చర్యం వేసింది. చిక్కుడుకాయ కూరను కొంత తీసుకొని ఆయన నోట్లో వేసుకున్నారు. ఈ విషయం హాటేకి తెలిసినప్పుడు అతనిలో మనసుకి ఆహ్లాద సాగరంలోకి జార విడిచి అంతులేని ఆనంద దీపాలు వెలిగాయి. ఇప్పుడు రాబోయే కథల్లోని చమత్కారం వినండి. సాయికి భక్తులను ముద్దు చేయటం అంటే ఎంతో ఇష్టం. ఒకసారి హాటే మనసులో సాయి హస్తస్పర్శతో పావనమైన ₹1 ఇంట్లో ఉంచుకోమని కోరిక కలిగింది. అతన్ని ఆ కోరికను సాయి నెరవేర్చారు కూడా. మనసులో కోరికలు కోట్లాదిగా ఉన్నాయి. అందులో చెడు కోరికలను చేరవేసి మంచి కోరికలనే పెట్టుకోవాలి. సాయి కుశలత ఎలా ఉంటుందో చూడండి. ఆయన
ఆయన మన వెనకే నిలబడి ఉంటారు కనుక ఆ రకమైన మంచి కోరిక ఉత్పన్నమైతే అది సఫలమవటానికి క్షణం కూడా ఆలస్యం కాదు. హాటే మిత్రుడొకడు సాయిబాబా దర్శనం చేసుకోవాలని ఉత్సాహంతో షిరిడీ బయలుదేరాడు. కోరిక మాత్రం మంచిదై ఉండాలి. సాయి ఆ కోరికను ప్రేమతో నెరవేరుస్తారు. సద్వర్తనపై ఇష్టం ఉండే వారి ముద్దు ముచ్చట్లను తీర్చవలసిన బాధ్యత సాయి మీదే ఉంటుంది. ఆ మిత్రుడికి హార్ట్ ఎంతో ప్రేమతో ₹1 ఇచ్చి ఇలా అన్నాడు, మర్చిపోవద్దు, దీన్ని బాబా చేతికి ఇవ్వు. మిత్రుడు షిరిడీ వెళ్ళగానే అతన్ని వెంటనే బాబా దర్శనం చేసుకున్నాడు. ఆయన చరణాలపై మస్తకం పెట్టి నమస్కరించి ఆయనకి ఎదురుగా కూర్చున్నాడు. దక్షిణ కోసం బాబా తమ చేతిని ముందుకు చాచగానే అతను మొదట తన దక్షిణ ఇచ్చాడు. బాబా వెంటనే దాన్ని తమ జేబులో వేసుకున్నారు. తర్వాత అతను హాటే ఇచ్చిన రూపాయి తీసి దాన్ని కూడా నమస్కరించి బాబా అరచేతిలో పెట్టి ఇలా అన్నారు, ఈ దక్షిణ హాటే నాతో పంపాడు. సాయిబాబా సర్వుల హృదయాల్లోనూ నివసిస్తారు. హాటే గ్వాలియర్లోనే ఉన్నప్పుడు అతని మనసులోని కోరికలను తెలుసుకొని ₹1 వైపు ఆయన చూశారు. హృదయంలో పొంగి పొరలే ప్రేమతో బాబా దాన్ని తమ ముందు పెట్టుకొని దాని వైపు నిశితంగా అలాగే చూస్తుండిపోయారు. అక్కడున్న వారంతా కూడా బాబా వైపు ఆశ్చర్యంగా అలాగే చూడసాగారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాపూజీ కీ జై. కుడి చేతి బొటన వ్రేలితో ఆ రూపాయిని పైకెగరేసి పట్టుకోవటం మొదలెట్టారు బాబా. అలా కొద్దిసేపు ఆడుకొని ఆ రూపాయిని ఆయన తిరిగి ఇచ్చేశారు. ఆ మిత్రునితో బాబా ఇలా అన్నారు, ఇది ఎవరిదని అతనితో చెప్పు. అప్పుడు ఆ మిత్రుడు బాబా పాదాలకి సాష్టాంగ నమస్కారం చేసి విభూతి ప్రసాదం తన దగ్గర పెట్టుకొని బాబా అనుమతి తీసుకొని గ్వాలియర్లో తన ఇంటికి తిరుగుముఖం పట్టాడు. గ్వాలియర్ వచ్చాక డాక్టర్కి ఆ రూపాయి నాణెమిచ్చి జరిగిన సమాచారమంతా చెప్పాడు. అది విని హాటే హృదయం ప్రేమ ప్రసూన పరిమళాలతో నిండిపోయింది. అతను మనసులో ఇలా అనుకున్నాడు, నా ఉద్దేశం తెలుసుకొని బాబా నా మనసులోని కోరికను సఫలం చేశారు. హాటే మనసుకలా అనిపించింది. అది అతని స్వంత అభిప్రాయం. మహాత్ముల యోచన, వారి ఉద్దేశము ఎవరికైనా మాత్రం ఎలా తెలుస్తాయి? హాటేకి కలిగిన భావం నిజమే అనుకుంటే ఇప్పుడు మరో అనుభవాన్ని చూడండి. అది దీనికి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. మహాత్ముల మనసుల్లో ఏముంటుందో అది వారికే తెలుస్తుంది. సత్పురుషుల మనసులోది సత్పురుషులకే తెలుస్తుంది. కొందరి రూపాయలు తిరిగి ఇచ్చేస్తారు, మరికొందరివి జేబులో వేసుకుంటారు. దానికి కారణమేమై ఉంటుందో, బాబా మనసులో ఏముందో ఎవరు చెప్పగలరు? దానికి కారణం ఆయనకే తెలియాలి. మనం కేవలం ఆ చమత్కారం చూడాలంతే. అలాంటి సందర్భాన్ని పోనీకుండా విశేషమైన ఆ కథను వినండి. ఒకసారి బాబా మీద అపారమైన ప్రేమ ఉన్న వామన్ నార్వేకర్ అనే పేరుగల భక్తుడు ఒక అందమైన రూపాయిని భక్తిపూర్వకంగా బాబాకి సమర్పించటానికి వచ్చాడు. దానికి ఒకవైపు సీతారామ లక్ష్మణులు బొమ్మలున్నాయి. మరోవైపు చేతులు జోడించిన మారుతి అందమైన బొమ్మ ఉంది. దాన్ని బాబాకి అర్పించటంలో అతని మనసులోని కోరిక ఏమిటంటే దాన్ని బాబా చేతి స్పర్శ అవగానే విభూతి ప్రసాదంతో కలిపి దాన్ని తిరిగి ఇంటికి తీసుకెళ్ళాలి. కనుక అతను దాన్ని బాబా చేతిలో పెట్టాడు.
అందరి మనోగతాలు బాబాకి తెలుసు. అయినా ఆ రూపాయి చేతిలో పడగానే బాబా దాన్ని వెంటనే తమ జేబులో వేసుకున్నారు. మాధవరావు వామన్ రావు మనసులోని కోరికను బాబాకి చెప్పాడు. ఆ రూపాయిని తిరిగి ఇవ్వమని బాబాని ఎంతగానో బ్రతిమాలాడు. కానీ బాబా వామన్ రావు ఎదుటే మాధవరావుతో ఇలా అన్నారు, అతనికి ఎందుకు ఇవ్వాలి, దీన్ని మనమే ఉంచుకోవాలి. బాబా ఇంకా ఇలా అన్నారు, ఒకవేళ అతను దీనికి ధరగా 25 రూపాయలు చెల్లిస్తే అతనికి దీన్ని తిరిగి ఇస్తాను. అప్పుడు వామన్ రావు ఆ ఒక్క రూపాయి కోసం హడావిడిగా అందర్నీ అడిగి 25 రూపాయలు పోగు చేసి బాబాకిచ్చాడు. కానీ బాబా వాటిని కూడా జేబులో వేసుకొని ఇలా అన్నారు, రూపాయలు రాసిపోసి ఇచ్చినప్పటికీ అది ఈ రూపాయితో సమానం కాదు. దాని ముందు ఇది తక్కువే. శ్యామ, దీన్ని నువ్వు తీసుకో, నీ దగ్గరుంచుకో, పూజా గదిలో పెట్టి పూజించు. అప్పుడు అలా ఎందుకు చేశారు అని బాబాని అడిగే ధైర్యం ఎవరికి ఉంటుంది? సాయిబాబాకి యోగ్య అయోగ్యాలు ఏమిటో తెలుసు. ఇచ్చినా తీసుకున్నా అన్నిటికీ ఆయనే సమర్థులు. సరే, ఇప్పుడు ఈ కథ ముగించి శ్రోతల మనసులకు విశ్రాంతినిద్దాం. దానివల్ల ఇప్పుడు విన్న ఈ కథ మనన నిధిధ్యాసలు జరుగుతాయి. ఏదైనా చేసినా లేదా విన్నా దాన్ని బాగా ఆలోచించకపోతే అది మనసులో ఇంకదు. దాన్ని మళ్ళీ మళ్ళీ లోతుగా ఆలోచించకపోతే ఆ శ్రవణం వ్యర్థమవుతుంది. హేమాడ్ పంత్ సాయిని శరణన్నాడు. సకల సాధనలకు, మానవ జీవితంలో ప్రాప్తింప చేసుకోగల అన్ని విషయాలకు సాధన కారణభూతమైన అంగం అయిన బాబా చరణాలను తలపై ధరిస్తున్నాడు. ఇప్పుడు తర్వాతి నిరూపణ వస్తుంది. సర్వులకు శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు, సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని స్వప్న కథా కథనమనే పేరు గల 29వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निसरत बाबू जी की जय. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. 30వ అధ్యాయం మొక్కుబడుల కథాకథనం. మాధవరావు తల్లి మొక్కు గురించి, అంటే తన కోరికలేవో నెరవేరాక తను ఏదో ఒక కృత్యం చేయాలి లేదా దేవుడికి తనదేదైనా వస్తువు సమర్పించాలి అని చేసిన ప్రతిజ్ఞ గురించి, స్వప్న దర్శనం గురించిన ఇతర కథల గురించి చెప్పటం. ఈ సద్గురు సాయినాథునికి నమస్కారం. ఓ భక్తవత్సల, భక్తులపై ప్రేమ చూపేవాడు, కరుణాలయ, కృపకి నిలయమైన వాడు, సదాయ దయాపరుడు సాయినాథ మీకు నమస్కారం. మీ కేవల దర్శనంతో వ్యధల కబంధ హస్తాల్లో నలిగే భక్తులకు సంసారంలోని భయాన్ని మీరు దూరం చేస్తారు. వారి సంకటాలను నశింపచేస్తారు. సత్పురుషులు శిరస్సుపై ధరించిన రత్నం అంటే మహాత్ముల్లో శ్రేష్ఠులైన సాయినాథ, మొదట మీరు ఆకార గుణరహితంగా ఉన్నారు. తర్వాత భక్తుల భావ భక్తి అనే దారాలకు కట్టుబడి ఆకారం గుణాలతో సహా ప్రకటమైనారు. ఇక్కడ గుణం అనే శబ్దానికి శ్లేష అంటే స్వభావం,
దారం అనే 2 అర్థాలున్నాయి. తమ భక్తులను ఉద్ధరించటం అనే పని తప్ప మహాత్ములకు మరో పనే ఉండదు. మీరు మహాత్ముల కూటమికే గురువు. అలాంటప్పుడు మీరు ఆ కార్యాన్ని వదలటం అన్న ప్రశ్నే లేదు. మీ 2 పాదాలను పట్టుకున్న వారి పాపాలన్నీ నశిస్తాయి. పూర్వజన్మ సంస్కారాలు ఉదయించి వారి మార్గం నిర్భయంగా నిష్కంఠంగా అవుతుంది. మీ చరణాలు గుర్తొచ్చి కాశీ లాంటి గొప్ప క్షేత్రాల్లో ఉండే బ్రాహ్మణులు కూడా షిరిడీకి వస్తారు. గాయత్రి మంత్రాన్ని పునశ్చరణ చేస్తారు లేదా పురాణాలు గ్రంథాలు చదువుతారు. శుద్ధి చేయటం అనే విధి జరగనటువంటి ఏమాత్రం శక్తి లేని మాకు ఇక భక్తి అనే ఆలోచన ఏముంటుంది? సర్వులు మమ్మల్ని వదిలేసినప్పటికీ సాయిబాబా మాత్రం మమ్మల్ని దూరం చేయరు. ఆయన ఎవరిపై కృప చూపిస్తారో వారికి ఊహకందనంత గొప్ప సామర్థ్యం ప్రాప్తిస్తుంది. ఆత్మ అనాత్మలోని తేడా తెలుసుకోగల లాభము, దానితో పాటు ఆత్మజ్ఞానం అనే లాభం కూడా కలుగుతుంది. సాయిబాబా నోటి నుండి వచ్చే మాటలు వినాలన్న ఆతృతతో భక్తులు పిచ్చివాళ్ళైపోయి ఆయన ప్రతి ఒక్క మాటని తమ మనస్సుల్లో ముద్రించుకుంటారు. శ్రద్ధతో ఆ మాటల్లోని ప్రతి అక్షరాన్ని నిజంగా అనుభవిస్తారు. తమ భక్తుల మనస్సుల్లోని ఇచ్చ సాయిబాబాకి పూర్తిగా తెలుసు. అది నెరవేర్చటానికి ఆయనే సమర్థులు. కనుకే ఆయన భక్తులు కృతార్థులవుతారు. ఓ సాయినాథ, పరుగున వచ్చి నన్ను కలవండి. మీ చరణాల్లో నేను మస్తకం పెడుతున్నాను. నా అపరాధాలన్నీ మరిచిపోండి. ఈ దాసుడి చింతలను దూరం చేయండి. ఈ ప్రకారంగా సంకటాలతో పీడించబడే భక్తులు సాయినాథుని స్మరణ చేసినప్పుడు వారి భయగ్రస్త చిత్తాలకు శాంతినించే వారు ఆయన ఒకరే. దయామృత సాగరులైన సాయినాథులు నాపై కృపాసుధ జలపాతాలు వర్షించినందువల్లనే ఈ శుభప్రదమైన గ్రంథాన్ని చదువుల ముందు నేను పెట్టగలుగుతున్నాను. లేకపోతే ఈ గ్రంథాన్ని రచించడానికి నాకున్న అర్హత ఏపాటిది? అసలు ఈ బాధ్యతను ఎవరైనా తీసుకునేవారేనా? ఆయనే ఆ బాధ్యతను తీసుకున్నారు కనుక ఇక నా తలపై భారమేముంటుంది? నా వాణిని ప్రకాశింపచేయగలవారు, నా మనస్సును ముసిరిన అజ్ఞానమనే అంధకారాన్ని నాశనం చేయగల సాయి సమర్థులనే చిన్మయ దీపిక నా వద్ద ఉన్నప్పుడు నేను మనసులో శంకను ఎందుకు పెనవేసుకోవాలి? అత్యంత కృపామృత సాగరులైన ఆ ప్రభువుపై నాకున్న విశ్వాసం వల్ల నాకు కొంచెం కూడా బాధ అనిపించలేదు. నా మనస్సులోని కోరిక నెరవేరింది. ఈ గ్రంథం ఆయన కృపాప్రసాదమే. ఈ గ్రంథమనే సత్పురుషుల సేవ అంటే నా పూర్వజన్మలోని పుణ్య సంగ్రహమే. దేవా, మీకు చేసే ఈ సేవ వల్ల నేను అదృష్టవంతుణ్ణి, ధన్యుణ్ణి అయ్యాను. గడిచిన అధ్యాయంలో ఎంతో దయాపరులైన సాయినాథులు తమ భక్తులకు అనేక రకాలుగా అనుభవాన్నిచ్చి ఎలాంటి శిక్షణ ఇచ్చేవారో మీరు విన్నారు. ప్రస్తుత అధ్యాయంలో సప్తశృంగి దేవి యొక్క ఓ ఉపాసకుడి మధురమైన ఆనందదాయకమైన కథను వినండి. దేవుడు, దేవతలు తమ భక్తులను మహాత్ములకు స్వాధీనం చేయటం అనేది ఓ చమత్కారం. దాన్ని పరిశీలనాత్మక దృష్టితో చూడండి. సాయి మహారాజు కథలు అనేకం, ఒకదానికన్నా మరొకటి అద్భుతం. ఈ కథ వినసొంపుగా ఉంటుంది. జాగ్రత్తగా వింటే సంతోష సవర్ణ వీధుల్లోకి నెట్టే తృప్తి మీకు కలుగుతుంది. మీకు సాయిబాబా మహిమ, వ్యాపకత తెలుస్తాయి. విమర్శకులు, తర్కాలు చేసేవాళ్ళు, వాద వివాదాలు చేసేవాళ్ళు ఈ కథలు పట్టించుకోకండి. ఇక్కడ వాద ప్రతివాదాలొద్దు. అపారంగా గాఢ ప్రేమ కావాలి. ఈ కథను వినేవారు జ్ఞానులై ఉండాలి, భావికులై ఉండాలి, శ్రద్ధాపరులు, నిష్ఠావంతులు అయి ఉండాలి, మహాత్ముల సేవకులై ఉండాలి. ఇతరులకి ఈ కథలు అబద్ధం అనిపిస్తాయి. సాయినాథుల లీలలనే ఈ కల్పవృక్షం ఫలపుష్పాలతో నిశ్చయంగా విరగబడి ఉంది. గొప్ప అదృష్టవంతులైన భక్తులే ఈ ఫలపుష్పాదులను ఆ వృక్షం నుంచి క్రిందికి దింపగలుగుతారు. ఈ పరమ పవిత్రమైన కథ
పరమార్థం పరమార్థం మీద కోరిక పెట్టుకునే వారికి మోక్షాన్ని ప్రాప్తింపచేయగల సమస్త సాధనలో ముఖ్యమైన సాధన, అందరికీ శ్రేయస్సు కలిగించగలది. జడజీవులను సహజంగా ఉద్ధరించగల ఈ సాయి కథామృత స్పానం జగత్తులో జనులకు తృప్తి కలిగించగలిగింది. మోక్షాన్ని కోరుకునే వారికి మోక్ష సాధన. ఇక్కడ ఒక కథను చెప్తుంటే మరెన్నో కథలు గుర్తొస్తున్నాయి కనుక హేమాడ్ పంత్ శ్రోతలను వినమని నమ్రతతో కోరుకుంటున్నాడు. అలా ఒక్కొక్క కథను చెప్తుంటే సాయి లీలామృత రసంలోని మాధుర్యం పెరిగి సంసారం అనే బడబానలంలో బాధలు పడే వారికి తృప్తి కలుగుతుంది. సాయి యొక్క కార్యదక్షతే ఇది. నాసిక్ జిల్లాలోని వని అనే గ్రామంలో కాకాజీ వైద్య అనే పూజారి ఓ దేవిని పూజిస్తుండేవాడు. ఆ దేవి పేరు సప్తశృంగి. పూజారి మనసులో చాలా అస్థిరత చోటు చేసుకుంది. భయంకర కష్టాల కొలిమిలో కాలిపోతూ సంసారంలో బాధలు పడ్డాడు. సంసార ధారుని చక్ర పరిభ్రమణతో మనసు బొంగరంలాగా గిరాగిరా తిరుగుతుంది. శరీరం అటు ఇటు తూలుతుంది. శాంతి క్షణమైనా ఉండదు. కనుక దుఃఖితుడైన కాకాగారు చింత నుంచి ముక్తి పొందడానికి దేవాలయానికి పోయి దేవి కరుణను యాచించాడు. అతను మనసులో చేసుకున్న ప్రార్థనను విని అతని భావభక్తిని చూసి దేవి ప్రసన్నురాలైంది. అదే రాత్రి అతనికి వచ్చిన ఆ కళేమిటో, ఆ చమత్కారం ఏమిటో శ్రోతలు వినాలి. దేవి సప్తశృంగి మాత కాకాగారి స్వప్నంలోకి వచ్చి ఇలా అంది: నువ్వు బాబా దగ్గరికి వెళ్ళు, నీ మనస్సుకు శాంతి కలుగుతుంది. ఈ బాబా ఎవరు, ఎక్కడుంటారు అనే వివరాలు దేవి చెప్తుందని కాకా మనసులో ఉత్సాహపడ్డాడు. కానీ అప్పుడే అతని కళ్ళు తెరుచుకున్నాయి. కల కూడా వెంటనే ముగిసింది. అతని జిజ్ఞాస మాత్రం అలాగే ఉండిపోయింది. దేవి చెప్పిన ఈ బాబా ఎవరు అని కాకాగారు ఆలోచించారు. ఈ బాబా అంటే బహుశా త్రయంబకేశ్వరుడై ఉండాలని కాకాగారి మనసుకు నిశ్చయంగా అనిపించింది. త్రయంబకేశ్వరుని దర్శనం చేసుకోవడానికి అతను వెంటనే అక్కడికి వెళ్ళాడు. కానీ అతని మనసులో అశాంతి చల్లారలేదు. కాకాగారు త్రయంబకేశ్వరంలో 10 రోజులు ఉన్నాడు. కానీ చివరి వరకు అతని ఉదాసీనత పోలేదు. అతని మనసులోని క్షోభ ఏమీ పోలేదు. అస్వస్థత శాంతించలేదు. పైగా రోజు రోజుకి నిరుత్సాహం పెరిగిపోయింది. రోజు ఉదయాన్నే స్నానం చేసి రుద్రాధ్యాయ ఆవర్తన చేసి శివలింగం మీద సతతము అభిషేకదారులను వర్షించేవాడు. కానీ మనసులో అశాంతి అలాగే ఉండేది. కాకాగారు వనికి తిరిగి వచ్చాడు. దేవి దగ్గరికి మళ్ళీ వెళ్ళి అత్యంత దయనీయంగా ప్రార్థిస్తూ ఇలా అన్నాడు: త్రయంబకేశ్వరానికి నన్ను ఎందుకు పంపించావు? ఇప్పటికైనా నా మనస్సుని స్థిరం చేయి. ఈ వ్యర్థమైన ప్రయాణాలు ఆపేసేయి. దేవి ఆ రాత్రి మళ్ళీ అతనికి దర్శనమిచ్చి ఇలా అంది: నేను బాబా అని అన్నది షిరిడీలోని సమర్థ సాయిబాబా గురించే. నువ్వు అనవసరంగా త్రయంబకేశ్వరం ఎందుకు వెళ్ళావో అర్థం కావటం లేదు. కాకాగారు అప్పుడు మనసులో ఇలా అనుకున్నాడు: ఈ షిరిడి ఎక్కడుంది? అక్కడికి ఎలా వెళ్ళాలి? బాబా ఎవరో నాకు తెలీదు. ఇప్పుడు అక్కడికి నేను వెళ్ళటం ఎలాగో అదేమీ అర్థం కావటం లేదు. కానీ సత్పురుషుల మహాత్మల చరణాల్లో ఆసక్తిని, వారి దర్శనం చేసుకోవాలని మనసులో కోరికను పెట్టుకుంటే వాళ్ళ ఉత్తమ ఇచ్చను సత్పురుషులే కాదు, ఈశ్వరుడు కూడా నెరవేరుస్తాడు. సత్పురుషులే ఈశ్వరుడు. ఇద్దరిలో కొంచెం కూడా భేదం లేదు. అంతేకాదు, ఇద్దరిని వేరు అనటమే ద్వైతం. మహాత్ములు, ఈశ్వరుడు ఇద్దరూ నిరంతరం ఐక్యరూపంతోనే ఉంటారు. నేను నా సొంత ఇచ్చతో మహాత్ముల దర్శనానికి వెళ్తాను, నా మనసులోని కోరికను నెరవేర్చుకుంటాను అని అనటం కేవలం అహంకారం, గొప్పలు చెప్పుకోవటము అవుతుంది. సత్పురుషుల చేతలు అతర్క్యం. సత్పురుషుల మనసుకి అనిపించకపోతే అసలు వాళ్ళ దర్శనానికి ఎవరైనా పోగలరా? ఆశ్చర్యం ఏమిటంటే వాళ్ళ సత్తా లేకపోతే చెట్టు ఆకైనా కదలదు. దర్శనం చేసుకోవాలనే ఉత్కంఠ, తీవ్ర భావన, మనసు నిండా నిష్ఠ పెట్టుకున్న ఆ భక్త శ్రేష్ఠులకి స్వానంద గంగాఝరీ తరంగాల్లో తేలియాడే అనుభవం అపరిమితంగా లభిస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो, मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो, काली जमाना मैंने गमाया। काली जमाना
महीने गमाया साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो, अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय।